అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఒక కంపెనీలో 4 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రకటన ఇచ్చారండి. ఆ ప్రకటన చూసిన ఉద్యోగం లేని వాళ్ళు తెల్లారేసరికి ఆ కంపెనీకి చేరుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి ఆ వచ్చిన వాళ్ళ పేర్లందరూ ఇవే నమోదు చేసుకుంటూ ఉన్నాడు. ఇక 10 గంటల కల్లా ఆఫీసర్ వచ్చేసాడు. ఇంటర్వ్యూ అధికారి ఇంటర్వ్యూ చేయడానికి. ఆ ఆఫీసర్ వచ్చేయడానికి ముందు ఒక 10 నిమిషాల ముందు ఓ 4 వ్యక్తులు వచ్చారండి. ఆఫీసర్ వచ్చి ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాడు. కానీ ఎంతసేపటికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం లేదు. అలా చాలా సమయం గడిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన 4 వ్యక్తులు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆ కంపెనీ లోపల ఖాళీ ప్రదేశంలో చిందరవందరగా వేసిన సామాన్లు చూశారు. ఆ సామాన్లన్నీ వాళ్ళు చక్కగా ఒక క్రమ పద్ధతిలో అమర్చారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత కొద్ది సమయానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఇంటర్వ్యూ అయిపోయిందండి, ఇక మీరు వెళ్ళొచ్చు, ఆ 4 వ్యక్తులు మాత్రం ఇక్కడే ఉండండి అన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇంటర్వ్యూ ఎప్పుడు చేశారు అని అడిగారు. అదేనండి, ఆ చిందరవందరగా ఉన్న సామాన్లే ఇంటర్వ్యూ, మీరు వచ్చి కాలక్షేపం చేశారు ఇక్కడ. కానీ ఆ 4 వ్యక్తులు మాత్రము ఆ చిందరవందరగా ఉన్న సామాన్లన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టారు. అదే ఇంటర్వ్యూ. ఆ 4 వ్యక్తులే ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పారు. ఇక చేసేది ఏమీ లేక మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ 4 వ్యక్తులు మాత్రమే అక్కడ ఉన్నారు. కొద్ది సమయం తర్వాత మీకు ఇంటర్వ్యూ జరుగుతుందండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ 4 వ్యక్తులు ఒకరితో ఒకరు పరిచయం చేసుకున్నారు. రాము, రవి, సురేష్, శ్రీధర్ అంటూ ఒకరికొకరు పరిచయాలు అయిపోయాయి. రాము అంటున్నాడు, నేను ఇంటర్వ్యూ ఆఫీసర్కి చాలా దగ్గర బంధువుని. ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు అడుగుతారో నాకు తెలుసు, నేను ప్రశ్నలు చెప్తాను, నాకు కొన్ని డబ్బులు ఇస్తే అంటాడు. ఆ సమాధానాలు ఏదో మీకు తెలిస్తే మీరే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం సంపాదించుకోవచ్చుగా, మాకెందుకు చెప్పాలి అంటాడు. నాకు ఇప్పుడే తెలిసింది, ఇంటర్వ్యూ ఆఫీసర్కి బంధువులు ఎవరన్నా ఉండి ఇంటర్వ్యూకి వస్తే వాళ్లకు ఉద్యోగం లేదట, ఇప్పుడే తెలిసింది నాకు ఈ విషయం అంటాడు రాము. ఆ విషయం విన్న సురేష్, శ్రీధరు, మాకు ఆ ప్రశ్నలు చెప్పండి, మీకు నేను డబ్బులు ఇస్తాను అంటారు. ఇంటర్వ్యూ అయిపోయిందండి అంటాడు రాము. ఏంటి ఇంటర్వ్యూ అయిపోయింది అంటున్నారు అంటే, మీరు ఉద్యోగం నుండి దొంగదారిలో తీసుకోవాలనుకున్నారు సురేష్ గారు, శ్రీధర్ గారు. కానీ రవి మాత్రము ప్రశ్నలు చెప్తానన్నా వద్దన్నాడు. నిజాయితీగా తన సొంత తెలివితేటలతో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వచ్చిన ఉద్యోగమే కావాలనుకున్నాడు. అలాంటి వాళ్ళు నా కంపెనీకి కావాలి, అందుకే రవిని సెలెక్ట్ చేశాను, నేనే ఇంటర్వ్యూ ఆఫీసర్ని అన్నాడు రాము. ఇదండి, దొంగదారిలో ఏదైనా సాధించాలనుకుంటే ఎన్ని రోజులు నెగ్గుకు రాలేమండి. ఆ పనిలో ఎప్పటికైనా దొరికిపోతాము. నిజాయితీగా ఉంటూ మనపై మనం నమ్మకం పెట్టి మనము దానికి ఆ పనికి తగినట్టుగా కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. దొంగదారిలో వెళ్ళాలనుకున్న సురేష్, శ్రీధర్లు ఉద్యోగాలు కోల్పోయారండి. ఉద్యోగం లేకపోయినా పర్వాలే, దొంగదారిలో వచ్చిన ఉద్యోగం నాకు అవసరం లేదు అని నిజాయితీగా నిలబడ్డ రవికి ఉద్యోగం దక్కింది. అందుకే మన నిజాయితీ మనల్ని ఎప్పటికీ కాపాడుతుందండి. ఒక్కోసారి అటు ఇటు అయినా చివరికి గెలిచేది నిజాయితీ మాత్రమే. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.